మన ఫస్ట్ రెసిపీ సోయా గ్రిల్ శాండ్విచ్. సోయా గ్రిల్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. సో శాండ్విచ్ కాబట్టి బ్రెడ్ రెడీగా ఉంది. బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. వీటికి ఎడ్జెస్ కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కాస్త బ్రెడ్ స్లైసెస్ని ఇలా టోస్ట్ చేసుకుందాం. సో ఈ రెసిపీకి మనం సోయా గ్రాన్యూల్స్ యూజ్ చేస్తున్నాం. సో నేను ఆల్రెడీ సోయా గ్రాన్యూల్స్ని వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. మనం వాటర్లో సోక్ చేసుకుంటాం కదా, ఎప్పుడైతే సోయా చంక్స్ని కానీ సోయా బీన్స్ని కానీ వాటర్ని ఒక 2 to 3 టైమ్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఇందులో ఉండే టాక్సిన్స్ పోవాలంటే మనం అలా వాటర్ని చేంజ్ చేయడం వల్ల టాక్సిన్స్ పోతాయి. ఆ తర్వాతే వాటిని యూజ్ చేసుకోవాలి. అండ్ సోయా బీన్స్ చాలామంది కుక్ చేసేటప్పుడు ప్రెషర్ కుక్ చేస్తారు కదా, ప్రెషర్ కుక్ చేసేటప్పుడు కూడా ముందు నానబెట్టి ఆ వాటర్ని 2 to 3 టైమ్స్ చేంజ్ చేసాక ప్రెషర్ కుక్ చేసి ఆ వాటర్ని కూడా పారేసి ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కుక్ చేసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే వీటిలో టాక్సిన్స్ ఉంటాయి. అండ్ సోయాలోని మనకి చాలా రకాల న్యూట్రియన్ వాల్యూస్ ఉంటాయి. ఎక్కువగా హై ప్రోటీన్ ఉంటుంది. అందుకే వెజిటేరియన్స్కి ఇది ఒక మంచి ప్రోటీన్ సోర్స్ అని చెప్పొచ్చు. అండ్ అంతేకాకుండా ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. సో సోయా బీన్స్ కానీ సోయా చంక్స్ కానీ సోయా మిల్క్ ఇలాంటివన్నీ తీసుకోవడం కూడా మనకెంతో హెల్తీ. ఓకే, సో మరి బ్రెడ్ టోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్, కాస్త సెలరీ, సోయాబీన్స్ చంక్స్ వేసుకుని, అంటే మనకి సోయాబీన్స్ చంక్స్ రూపంలో గ్రాన్యూల్స్ రూపంలో దొరుకుతుంది. నేను వాటర్ని స్క్వీజ్ చేసి గ్రాన్యూల్స్ వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకుందాం. సాల్ట్, కాస్త పెప్పర్, కొంచెం చిల్లీ పేస్ట్, ఒక 2 నిమిషాల పాటు కాస్త సాటే చేసుకోవాలి. సో మనం సాటే చేసి పెట్టుకుంటాను, కాస్త వెయిట్ చేయండి. సో ఆల్మోస్ట్ డన్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. సోయా గ్రిల్ శాండ్విచ్ రెడీ అయిపోయింది.
సోయా గ్రిల్డ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ 2 స్లైసెస్, సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్, లెట్యూస్ కొద్దిగా. సోయా గ్రిల్డ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి బ్రెడ్ ని టోస్ట్ చేసుకోవాలి. తర్వాత పాన్ లో నూనె వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, లెట్యూస్, సోయా చంక్స్, ఉప్పు, చిల్లీ సాస్ వేసి బాగా కలిపి వేయించుకొని ఆ తర్వాత బ్రెడ్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే సోయా గ్రిల్డ్ శాండ్విచ్ రెడీ.